అందరికీ నమస్కారం. ఈ వీడియోలో తిరుప్పావై పాశ్రాల్లో 7వ పాశ్రం గురించి చెప్పుకుందాం. మొదటి పాశ్రంలో తన చెలికత్తెలను ఆహ్వానిస్తుంది మన గోదాదేవి. 2వ పాశ్రంలో వ్రత నియమాలేంటో తెలుసుకున్నాము. 3వ పాశ్రంలో వామనావతారం గురించి వివరిస్తుంది మన ఆండాళమ్మవారు. 4వ పాశ్రంలో మన ఆండాళమ్మవారు పర్జన్య దేవుణ్ణి వర్షాలు కురిపించమని ప్రార్థిస్తుంది. 5వ పాశ్రంలో శ్రీకృష్ణ పరమాత్మ గురించి తెలుసుకున్నాము. 6వ పాశ్రంలో గోపికలందరూ లేచిన ఒక్క గోపిక మాత్రం ఇంకా నిద్రిస్తూ ఉండడం గమనించి ఆ గోపికను మేల్కొలుపుతూ ఉంటారు. అలాగే ఈ 7వ పాశ్రంలో కూడా ఆ గోపకన్యను ఆండాళ్ తల్లి నిద్రలేపుతుంది. ఇప్పుడు 7వ పాశ్రం చెప్పుకుందాం. జై రామానుజ. కీషు కీషు ఇండ్రు ఇంగుం ఆనై చాత్తం కలందు పేసిన పేచ్చరబం కేటిలయో పేయ్ పెన్నె కాశుం పిరప్పుం కలహలప్ప கைபேர்த்து வாசனரும் குஜல் ஐச்சீர் மத்தினல் ஓசை படுத்த தைரரபம் கேட்டிலையோ நாயக பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ దేశముడయాయ్ తిరవేలోరెంపావై. ఇప్పుడు ఈ 7వ పాశ్రానికి భావం చెప్పుకుందాం. ఓయి పిచ్చి పిల్ల, భరద్వాజ పక్షులన్నీ కీచుకీచుమంటూ చేస్తున్న కలకలములు వినపడలేదా? అదిగో సువాసనలు వెదజల్లుతున్న కురులు కల ఆ గోపకాంతులు తాము ధరించిన ఆ ఆభరణాలన్నీ ధ్వనించేట్టుగా చేతులు త్రిప్పుచూ కవ్వాలతో పెరుగు చిలుకుతున్నారు. ఆ ధ్వనులేవి వినబడలేదా? నీవు మాకు నాయకురాలివి కదా, భాగద్వేషానుభవం నెరిగిన దానువు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఇప్పుడు శ్రీకృష్ణునిగా మన భాగ్యం కొద్దీ అవతరించాడు. మన కొరకి కేసి మొదలైన రాక్షసులను చంపి మన కష్టాలను గట్టెక్కించాడు. మనమంతా అతనికి కృతజ్ఞలమై అతని గుణగానం చేస్తున్నాము. అయినా వానిని వింటూనే ఇంకానూ పడుకునే ఉంటివే. మేము పాడే ఈ పాటలు ఆనందముతో నీవు మెరిసిపోతున్నావులే. ఇకనైనాను లేచి రామ్మా తల్లి. వ్రతం ఆచరించటానికి ఇంకానూ ఆలస్యం దేనికి అని ఒక గోపకన్యను లేపుతోంది ఆండాళ్ తల్లి. అంటే మనకి అర్థమయ్యే విధంగా, ఓయ్ పిచ్చి పిల్ల, భరద్వాజ పక్షులన్నీ కీచుకీచుమంటూ శబ్దం చేస్తున్నాయి, వినబడలేదా నీకు? సువాసనలు వెదజల్లుతున్న కురులు గల ఆ గోపకాంతులను తాము ధరించిన ఆ ఆభరణాలన్నీ ధ్వనించేట్టుగా చేతులు త్రిప్పుచూ కవ్వాలతో పెరుగు చిలుకుతున్నారు. ఆ ధ్వనులు కూడా నీకు వినబడలేదా? నీవు మాకు నాయకురాలివి కదా, భగవద్విషయము తెలిసిన దానువు. సాక్షాత్ ఆ శ్రీమన్నారాయణుడే ఇప్పుడు శ్రీకృష్ణునిగా మన భాగ్యం కొద్దీ అవతరించాడు. మన కొరకే కేసి మొదలైన రాక్షసులను చంపి మన కష్టాలను గట్టెక్కించాడు. మనమంతా అతనికి కృతజ్ఞులమై అతని గుణగానం చేస్తున్నాము. అయినా వాటిని వింటూనే ఇంకానూ నిద్రపోతున్నావా? మేం పాడే ఈ పాటలను ఆనందంతో నీవు మెరిసిపోతున్నావులే. ఇకనైనా లేచి రామ్మా తల్లి, వ్రతం ఆచరించడానికి ఇంకానూ ఆలస్యం దేనికి అని ఒక గోపబాలికను నిద్రలేపుతున్నారు ఆండాళమ్మవారు. ఇంతటితో ఈ 7వ పాశ్రం ముగిసింది. 8వ పాశ్రం గురించి నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఆండాళ్ తిరువడై శరణం. జై రామానుజ. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.